So today our topic is about data science. So this is basically an introduction about this. అంటే ఇంట్రడక్షన్ ఒకటే చెప్తున్నాను, డెప్త్గా ఏం వెళ్ళట్లేదు. అసలు డేటా సైన్స్లో ఏమేమి ఇన్వాల్వ్ అయితే అసలు డేటా సైన్స్ అంటే ఏంటో ఫస్ట్ ఇంట్రడక్షన్ తెలుసుకుందాం, తర్వాత ఒక్కొక్క టాపిక్ గురించి డెప్త్గా వెళ్దాం. సో ఇన్ ద నేమ్ ఇట్ సెల్ఫ్ యూ అబ్జర్వ్ డేటా అండ్ సైన్స్. So these are basically two different parts. So what is data? Data is nothing but an information. So data is nothing but information. So here the science means, what is science? What scientists do actually doing experiments. So in combined information and doing experiments is nothing but data science is doing experiments on the information. So doing experiments to the information what you have information. Basically data science is doing experiments with the data. సో డేటా కెన్ బి ఎనీథింగ్ లైక్ చార్ట్ కావచ్చు, ఒక పై చార్ట్ కావచ్చు, బార్ గ్రాఫ్ కావచ్చు, ఎనీథింగ్. సో లెట్ us నో వన్ ఎగ్జాంపుల్, బేసిక్ ఎగ్జాంపుల్ తెలుసుకుందాం అసలు డేటా సైన్స్ ఎలా వాడతామో. సో ఇది నా స్టోరీ, నా ఫ్రెండ్ జరిగిన స్టోరీ. మేము గ్రాడ్యుయేషన్లో ఉన్నప్పుడు మేము ఏం డిసైడ్ అంటే, గ్రాడ్యుయేషన్ లాస్ట్ 2 అయిపోయిన తర్వాత 3-1 స్టార్టింగ్లో మేము ఏం చేసామంటే, ఈ ఆఫ్ క్యాంపస్ డ్రైవ్స్కి అటెండ్ కావడానికి మేము ఒక న్యూ మొబైల్ నెంబర్ అనేది ఒకటి కొత్త తీసుకున్నాం అనమాట. సో ఏదైతే మేము క్యాంపస్లోకి కానీ ఆఫ్ క్యాంపస్ కానీ మేము కాంటాక్ట్ డీటెయిల్స్, మెయిల్ ఐడీస్ ఏమి ఇచ్చామంటే, ఏదైతే మా పర్సనల్ మొబైల్ నెంబర్ కాకుండా సపరేట్గా ఈ డ్రైవ్స్ కన్నట్టు ఒక మొబైల్ నెంబర్ ఇచ్చాము. సో మొబైల్ నెంబర్ ఇచ్చాము, బాగానే ఉంది. మేము ఓన్లీ దానికి ఈ మనం జాబ్ అప్లికేషన్స్కి, వాటికి రిప్లైస్కి, లేకపోతే అప్లికేషన్ దగ్గర రెజ్యూమ్లో పెట్టడానికి ఆ నెంబరే యూజ్ చేసాం. సో ఎనీ టైం కాల్ వచ్చినప్పుడు మేము రెడీగా ఉండటానికి, ఫేస్ చేస్తూ మాట్లాడటానికి ఆ నెంబర్ ఇచ్చాం. సో అలా మేము ఒక 10 జాబ్స్కి అప్లై చేసాం. మాకు కాల్స్ వచ్చాయి, కొన్ని సెలెక్షన్స్ అయ్యాయి, అది నెక్స్ట్ విషయం. సో ఇక్కడ ఈ డేటా సైన్స్ దీనికి ఎట్లా రిలేట్ అయిందంటే, నేను చెప్తాను. నాకు జరిగిన ఎక్స్పెరిమెంట్ ఏంటంటే, ఎప్పుడైతే నేను మొబైల్ నెంబర్ ఇచ్చి ఒక కొన్ని డేస్ తర్వాత ఏమైందంటే, మేము ఏం ఎక్స్పీరియన్స్ చేసామంటే, ఒకరోజు కాల్ వచ్చింది, కానీ అది జాబ్ నుంచి కాదు. ఏం అడిగారు, మాకు కాల్ చేసి, సార్ మీకేమన్నా పర్సనల్ లోన్స్ కావాలా అని మాకు కాల్ వచ్చింది. సో నేను మా ఫ్రెండ్ షాక్ అయినాం, ఇదేంటి ఈ నెంబరు పర్సనల్ ఇలా అడుగుతున్నారండి అని. సో మా ఫ్రెండ్కి, నాకు ఇలా వచ్చింది, మా ఫ్రెండ్కి ఇన్సూరెన్స్ కాల్ వచ్చింది, ఇన్సూరెన్స్ ఏమన్నా చేయించుకుంటారని. సో ఇక్కడ 2 థింగ్స్ జరిగినాయి, ఒకటి పర్సనల్ లోను, ఇన్సూరెన్స్. సో అసలు ఈ మొబైల్ నెంబర్ మేము బయట ఎక్కడ యూజ్ చేయలేదు, ఫ్రెండ్స్ దగ్గర ఏం తీసుకోలేదు, ఇవ్వలేదు. కానీ ఎట్లా లీక్ అయిందంటే, ఒక పాసిబుల్, మీరు అప్లై చేసిన కంపెనీస్ వాళ్ళ డేటా బయటికి సోల్డ్ చేయొచ్చు, వన్ థింగ్. లేదా మీరే ఎక్కడైనా బై మిస్టేక్ నెంబర్ ఇవ్వచ్చు. కానీ మ్యాక్సిమం మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఇది పర్సనల్ డేటా కెన్ బి సోల్డ్ టు అదర్. సపోజ్ ఒక కంపెనీ తీసుకుందాం. సో ఎప్పుడైతే క్యాంపస్ అంటే నీడ్ ఉందో, రిక్రూట్మెంట్ నీడ్ ఉందో, సో దే విల్ గెట్ అప్రాక్సిమేట్లీ మోర్ దెన్ 1000 అప్లికేషన్స్ ఇన్ ఏ డే. వాళ్ళకి మెయిల్ ఐడీస్, మొబైల్ నెంబర్స్. సో వాళ్ళు జనరల్గా ఏం చేస్తారు, మొబైల్ డీటెయిల్స్ ఇవి వాళ్ళ దగ్గర ఉంచుకుంటే ఏం లాభం, సంథింగ్ దే నీడ్ టు యూజ్ ఇట్ ఫర్ బెటర్ చాయిసెస్, సమ్ ఎకనామికల్ వే, నో. సో బేసికలీ వాట్ దే డూ మీన్స్, దే సోల్డ్ యువర్ డేటా లైక్ మొబైల్ నెంబర్, ఈమెయిల్, నాట్ మోర్ దెన్ మొబైల్ నెంబర్, ఈమెయిల్, ద డేటా టు అదర్ ఇన్సూరెన్స్ కంపెనీస్, లోన్స్ కంపెనీస్, ఇలా అనమాట. సో దీనికి డేటా సైన్స్కి రిలేటెడ్ ఎలా అవుతుందంటే, సో మీ డేటా ఉందా, ఒక షీట్ అనుకుందాం, మీ మొబైల్ నెంబరు, మీ ఈమెయిల్ ఐడి, మీ నేమ్, ఈ 3 కంపెనీస్కి, వేరే కంపెనీస్కి అమ్మేశారు డేటాని. సో ఈ డేటా సైంటిస్ట్, రీసెర్చర్స్ కొన్ని కంపెనీస్లో పెద్ద అమౌంట్లో ఉంటారనమాట. వాళ్ళు ఏం చేస్తారంటే, ఈ షీట్ని అనాలిసిస్ చేస్తారు. ఇందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు చేసేది ఏంటంటే, క్లీన్ ద డేటా. ఇక్కడ రాస్తాను చూడండి, ఫస్ట్ ఈజ్ క్లీన్ ద డేటా. క్లీన్ అంటే డూప్లికేట్స్ ఎక్కడైనా రిపీట్ అయినాయి అంటే, వాళ్ళకి డేటా చాలా కంపెనీస్ వస్తాయి కదా, అన్నీ తీసుకొని ఒక ఫైనలైజ్ ఒక దానికి వస్తారు, క్లీన్ చేస్తారనమాట. ఇప్పుడు నువ్వు టీసీఎస్కి అప్లై చేసావు, ఇన్ఫోసిస్కి అప్లై చేసావు, వాళ్ళు టీసీఎస్ డేటా ఉంది, ఇన్ఫోసిస్ డేటా ఉంది, మీ నేమ్ ఉంటుంది, మీ మెయిల్ ఐడి ఉంటుంది. కానీ ఇలా వాళ్ళు ఏం చేస్తారు, ఫిల్టర్ చేస్తారు, నథింగ్ బట్ ఫిల్టరేషన్. అదే క్లీన్ అనమాట. అది క్లీన్ ద డేటా అంటే, రా డేటా అండ్ మేక్ ఇట్ యూజ్ఫుల్ బై మిస్సింగ్ ఆర్ సంథింగ్ వాల్యూస్. అలా మిస్ అయిన డేటా కానీ అయితే కొత్త డేటాని ఇన్వాల్వ్ చేసి ఒక షీట్, ఫైనలైజ్గా ఒక షీట్ తీస్తారు. నెక్స్ట్ అనాలిసిస్ ఇన్ ద డేటా అంటే, కొన్ని ఆల్గరిథమ్స్ వాడి, మిషన్ లెర్నింగ్ ఆల్గరిథమ్స్ కానీ, లేకపోతే స్టాటిస్టికల్ మెథడ్స్ వాడి, లేకపోతే డేటా విజువలైజేషన్ DV ఇవి వాడి కొన్ని ప్యాటర్న్స్ అబ్జర్వ్ చేస్తారు. డేటా ఏ ప్యాటర్న్లో వెళ్తుందో అని అబ్జర్వ్ చేస్తారు. ఇది నెక్స్ట్ మోడల్ ద డేటా.
ఈ నెక్స్ట్ ఏంటంటే మోడల్ డేటా. ఈ మోడల్ డేటా అంటే కొన్ని ఆల్గరిథమ్స్ వాడతారు. సపోజ్ ఈ లాజిస్టిక్ రిగ్రెషన్ అని, లేకపోతే డెసిషన్ ట్రీస్, ఇలాంటి ఆల్గరిథమ్స్ వాడి అంటే ముందే ప్రిడిక్ట్ చేస్తారు ఒక డేటాని ప్రిడిక్ట్ చేస్తారనమాట. అది ప్రొడిక్షన్. చెప్పాగా సైన్స్ అంటే ఏంటి, ప్రొడిక్షన్. ఇదంతా ఎక్స్పెరిమెంటేషన్. అంటే నెక్స్ట్ లాస్ట్లో ఎక్స్పెరిమెంట్స్ చేస్తారు ఆ డేటా మీద. సో ఎక్స్పెరిమెంట్స్ చేసిన తర్వాత ఫైనల్గా ఒక డేటా తీయటం, అది ఏ ప్యాటర్న్లో వెళ్తుంది. సపోజ్ ఏంటంటే 2022 to 2023 వెదర్ రిపోర్ట్స్ ఒక డేటా వచ్చింది. సో ఈ డేటా ప్యాటర్న్స్ని అబ్జర్వ్ చేసి ఎలా వెళ్తుందో, సీజన్ టు సీజన్ ఎలా చేంజ్ అవుతుందో అబ్జర్వ్ చేసి 2024 or 2050 కల్లా అంటే ఈ వెదర్ ఎలా ఉంటుందో ముందే అబ్జర్వ్ చేయటం. అంటే ముందే ఎక్స్పెరిమెంట్ చేసి కనిపెట్టడం అనమాట, రీసెర్చ్ చేసి. సో ఇది అంటే డేటా సైన్స్ అంటే. ఈ ఎగ్జాంపుల్ పక్కన పెట్టండి. వెదర్ ఇది అంటే బేసిక్ ఎగ్జాంపుల్. డెప్త్గా ఎగ్జాంపుల్ ఏంటంటే సపోజ్ మీకు ఒక వెదర్ రిపోర్ట్ ఉంది. 2020 నుంచి 2022 దాకా జరిగిన వెదర్ రిపోర్ట్ ఏంటంటే సీజన్ టు సీజన్ ఎలాంటి చేంజెస్ వచ్చినాయి, సన్ రైజ్ ఎలా ఉంది, రైన్స్ ఎలా ఉన్నాయి, వింటర్ ఎలా ఉందో ఈ ప్యాటర్న్ అంతా అబ్జర్వ్ చేసి డేటాని క్లీన్ చేసి అనాలిసిస్ చేసి కొన్ని ఆల్గరిథమ్స్ యూస్ చేసి డేటాని మీద రీసెర్చ్ చేసి, అంటే ఎక్స్పెరిమెంట్. సైంటిస్ట్ అంటే ఏంటి, ఎక్స్పెరిమెంట్. డేటా మీద ఎక్స్పెరిమెంట్ చేసి ఒక ఫైనలైజ్గా ఒక డేటాని బయట తీయటం. ఆ డేటాని బయట తీయడంలో ఏముంటుందంటే ఈ 2028 కానీ 2030 కల్లా టెంపరేచర్ ఎంత రైజ్ అవ్వచ్చు, వెదర్ ఎలా చేంజ్ అవ్వచ్చు అనేది అది ఫైనలైజ్గా ఒక రిపోర్ట్ ఉంటుంది. దీన్ని వీళ్ళు బయట వేరే కంపెనీస్, వెదర్ కంపెనీస్కి ఈ డేటాని అమ్ముతారు, లేదా వాళ్ళే రీసెర్చ్ చేస్తారు. ఇది డేటా సైంటిస్ట్ చేసే పని ఇది. సో ఇది బేసికల్గా ఇంట్రడక్షన్ వీడియో. అంతగా జస్ట్ మీకు ఒక ఐడియా ఉంటే చాలు. డెప్త్గా అనేది మీరు నెక్స్ట్ క్లాసెస్లో వింటారనమాట. సో ఇన్ షార్ట్ వచ్చేసరికి ఇది డేటా సైన్స్. ఇన్ షార్ట్గా మనం ఏం డిస్కస్ చేయొచ్చు అంటే డేటా టు డ్రా మీనింగ్ఫుల్ కంక్లూజన్స్ అనమాట. మనకి లాస్ట్గా వచ్చేసరికి ఒక మీనింగ్ఫుల్ కంక్లూజన్ అనేది రావాలి. సో జస్ట్ హౌ సైంటిస్ట్ కెన్ రన్ ఎక్స్పెరిమెంట్స్ ఆన్ ఫిజికల్ మెటీరియల్స్, సేమ్ అలానే జస్ట్ హౌ సైంటిస్ట్ కెన్ రన్ ఎక్స్పెరిమెంట్స్ ఆన్ ద డేటా, సేమ్ అనమాట. అక్కడ మెటీరియల్స్ ఉంటే ఇక్కడ డేటా ఉంటుంది అదనమాట.